సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ములుగు జిల్లా మేడారంలో ఓ బాలికపై ఛత్తీస్గఢ్కి చెందిన 5 యువకులు సామూహిక అత్యాచారం చేశారంటూ వస్తున్న ఆరోపణలపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. సోషల్ మీడియాలో వైరల్గా మారిన కథనాలని పరిగణలోకి తీసుకున్న జాతీయ మహిళా కమిషన్ తక్షణమే విచారణకి ఆదేశించింది. ఈ ఘటనపై విచారణ చేపట్టేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఎన్సీడబ్ల్యూ సభ్యురాలు డెలీనా అధ్యక్షతన విచారణ జరగనుంది. ఇవాల్టి నుంచే ఈ ఘటనపై విచారణ ప్రారంభం కానున్నట్టు జాతీయ మహిళా కమిషన్ తెలిపింది. సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ములుగు జిల్లా మేడారంలో బాలికపై సామూహిక అత్యాచార ఘటనకి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, సారలమ్మ జాతర సందర్భంగా ములుగు జిల్లాలో ఏదైతే జాతర సందర్భంగా కూడా ఒక బాలిక పైన ఛత్తీస్గఢ్ కు చెందిన 5 యువకులు కూడా గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారంటూ కూడా సోషల్ మీడియాలో వార్తలు ఒక్కసారిగా రావడంతో దీన్ని సుమోటోగా పరిగణించిన జాతీయ మహిళా కమిషన్ దీనిపైన విచారణకు ఆదేశించడం జరిగింది. అయితే ఎన్సీడబ్ల్యూ చైర్మన్ విజయ ఈ యొక్క ఆదేశాలను జారీ చేశారు. అయితే ఈ ఘటన పైన విచారణ జరిపేందుకు ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్సీడబ్ల్యూ సభ్యురాలు డెలీనా అధ్యక్షతన ఈ యొక్క విచారణ జరగబోతుంది. కమిటీలో మరో సభ్యురాలిగా నేటర్ కంచన్ కూడా ఉండడం జరిగింది. ఈ రోజు నుంచి ఈ ఘటన సంబంధించిన అంశం పైన విచారణ ప్రారంభం కానట్టుగా కూడా మహిళా కమిషన్ తన ఎక్స్ ఖాతా వేదికగా తెలియజేయడం జరిగింది. అయితే సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి వివిధ ప్రాంతాల నుంచి కూడా అనేక మంది ఆ జాతర కోసం వస్తూ ఉంటారు. అటువంటి సిచ్యువేషన్స్ లో ఒక మైనర్ బాలిక పైన ఈ యొక్క అఘాయిత్యం జరిగినట్టుగా కూడా సోషల్ మీడియాలో వార్తలు రావడంతో వీటన్నిటిని కూడా సుమటోగా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్ దానిపైన విచారణ జరిపేందుకు కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రోజు నుంచి కమిటీ ఇటు ఆ ఘటనకు సంబంధించి కూడా విచారణ చేయబోతుంది. స్థానిక ఎస్పీకి సంబంధించి కావచ్చు, ఇతరులకు కూడా ఈ ఘటనకు సంబంధించి నోటీసులు జారీ చేసి ఈ ఘటనకు జరిగిన తీరు కావచ్చు, అందులో ఉన్న నిజానిజాలపైన కూడా ఇటు ఆ స్థానిక ములుగు జిల్లాకు సంబంధించిన ఎస్పీని కూడా వివరణ కోరే అవకాశాలు కనపడుతున్నాయి. అదేవిధంగా మేడారంలో ఈ కమిటీ అక్కడ ఆ మేడారం పరిసర ప్రాంతాల్లో కూడా అక్కడికి వెళ్లి స్థానికంగా ఉన్న వ్యక్తులు కావచ్చు, ఆ బాలికకు సంబంధించిన అంశం పైన కూడా పూర్తి స్థాయిలో ఒక రిపోర్టు తయారు చేసి కమిషన్ కు అందజేయనున్నారు. గోపి, ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో వార్తలు రావటమేనా, లేదంటే బాలికని ఇప్పటివరకు ఏమైనా ప్రశ్నించి ఆ బాలిక ఎవరు అనే విషయాన్ని గుర్తించడం ఇటువంటివి ఏమైనా జరిగాయా? అయితే ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చిన వార్తలతో పాటు దాంట్లో కొంత ప్రాథమికంగా ఆ బాలికకు సంబంధించిన అంశము, ఆ బాలిక ఎవరు, ఆమె ఎక్కడి నుంచి వచ్చింది, ఆ 5 నిందితులు ఆమెను ఏ విధంగా అప్రోచ్ అయ్యారు, ఆమె పైన ఎటువంటి అఘాయిత్యం జరిగింది, వీటన్నిటికీ సంబంధించిన కూడా కొంత ఆధారాలు లభించడంతో ఈ యొక్క జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించడం జరిగింది. మరి ఆ ఘటనకు సంబంధించి ఇటు ఆ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను కేవలం వాటిని ఒక సాక్ష్యంగానే పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ ఘటనకు సంబంధించి లోతైన విచారణ జరిగితే అసలు ఆ నిందితులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారో, ఆ బాలికకు ఆ నిందితులకు ఏమైనా పూర్వ పరిచయం ఉందా, లేదా ఇంకా ఎటువంటి సందర్భంగా ఈ యొక్క అఘాయిత్యం జరిగిందన్న దానిపైన కూడా కొంత నిజాలు తెలుస్తాయి. కాబట్టి స్థానికంగా ఈ ఘటనకు సంబంధించి కూడా ఒక కేసు నమోదైనట్టుగా కూడా మనకు కొంత సమాచారం అందుతుంది. ఆ కేసుకు సంబంధించిన వివరాలు, ఇతర అంశాలన్నింటినీ కూడా ములుగు జిల్లా ఎస్పీ నుంచి కూడా జాతీయ మహిళా కమిషన్ ఈ కమిటీ తీసుకోబోతుంది. అక్కడికి వెళ్లి అక్కడ స్థానికంగా ఉన్న పోలీసులతోటి, అదేవిధంగా ఈ ఘటనకు సంబంధించి మెడికల్ ఎగ్జామినేషన్ ఏదైనా జరిగిందా, లేదా ఆ బాలికకు సంబంధించిన అంశం పైన పోలీసులు వివరించిన తీరు కావచ్చు, ఇతర అంశాలపైన కూడా ఈ కమిటీ పూర్తిగా అధ్యయనం చేయబోతుంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో రిపోర్టు కమిషన్ కు అందజేస్తుంది. తదుపరి చర్యలు రిపోర్ట్ పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ గోపి.